ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అందరికీ. అందరూ బాగున్నారా? యోగా కార్యక్రమానికి స్వాగతం అండి. ఇప్పుడు మనము అశ్వ సంచలనాసన, దాని విధానం, ఉపయోగాలు ఎలా చేయాలి తెలుసుకుందాం. అశ్వ సంచలనాసన ఇది సూర్య నమస్కారంలో ఒక వన్ ఆఫ్ ద ఆసన, రైట్. ఇంతకుముందు వీడియోలో పర్వతాసనం చేసింది, అది కూడా మనకి సూర్య నమస్కారంలో వన్ ఆఫ్ ద ఆసన. ఇప్పుడు మనము అశ్వ సంచలనాసనం. అశ్వ అంటే హార్స్, సంచలనాసనం అంటే రన్నింగ్ అనమాట, ఆ రన్నింగ్ హార్స్ పోజ్. సో ఇక్కడ ఏంటంటే మనకి సూర్య నమస్కారంలో ఒక ఫ్లోర్ రౌండ్ వెళ్తున్నప్పుడు ఒక రైట్ లెగ్ బ్యాక్ తీసుకోవడం, మళ్ళీ రైట్ లెగ్ ఫ్రంట్ పెట్టడం, ఇవన్నీ చూసే ఉంటారు. మీరు తెలిసిన యోగా గురించి తెలిసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. లేదా కొత్తగా యోగా చేస్తున్న వాళ్ళకైనా కూడా సూర్య నమస్కారం పరిచయం ఉన్న వాళ్ళకైతే అశ్వ సంచలనాసన తప్పకుండా పరిచయం. ఏంటి ఈ బెనిఫిట్? మనం ప్రాక్టీస్ చేసుకుంటా బెనిఫిట్స్ తెలుసుకుందాం. ఓకే, ఈ యొక్క ఆసనం నెమ్మదిగా సైడ్ తీసుకుని మ్యాట్లో, మీరు ఇప్పుడు మ్యాట్ ఉంటే కనుక సైడ్ పోస్చర్ తీసుకోవాలి. ఇది ఓకే, వజ్రాసనంలో శ్వాసలు తీసుకోవాలి. నెమ్మదిగా మార్జాలాసన పొజిషన్. ఇప్పుడు కుడికాలు నెమ్మదిగా, కుడికాల్ని స్లోగా ఇలా ముందుకు, కుడికాలు ముందుకు పెట్టి చేతులు కరెక్ట్గా ఆ లెగ్కి ఈక్వల్గా సమానంగా సమాంతర రేఖలు ఉంచండి. చేతులు కాళ్ళు, ఓకే, చేతులు కాళ్ళు జూమ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇలా రెండు కాళ్ళు రెండు చేతులు దగ్గర తెచ్చుకొని, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఒకవేళ మీకు ఈ యొక్క లెగ్ ముందుకు రాలేదనుకోండి, పర్లేదు, ఇక్కడ వస్తే నో ప్రాబ్లం. కాకపోతే ఈ రెండు చేతుల మధ్యలో రావడానికి ట్రై చేయాలి. మీ లెగ్ని తీసుకొని నెమ్మదిగా రోజు చేస్తూ ఉంటే వస్తుంది. చూడండి, ఇలా ఉంచి తల ఇట్లా పైకి శ్వాసించాలి ఇక్కడ బాగా. ఇప్పుడు ఈ పోస్చర్ ఇక్కడ చూసారు కదా, ఈ లెగ్ ఇట్లా స్ట్రైట్ రావాలి. ఇది లెఫ్ట్ థై 45 డిగ్రీస్ యాంగిల్లో ఉండాలి. చేతులు ఇలా భూమికి పూర్తిగా తగిలి ఉంచాలి. మనకి ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళకి ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా ఈ హ్యాండ్ కింది వరకు రాదు, అందదు, భూమికి అందదు. ఇది కాలు కనుక ముందు పెడితే ఓకే. సో అందుకనే సూర్య నమస్కారంలో తీసి కాలు ముందుకు పెట్టి చేస్తుంటారు చాలామంది. సో కంటిన్యూ ఫ్లో అంటే ఈ యొక్క సూర్య నమస్కారం ఆసనం సపరేట్ మనం చేసుకోవడం వల్ల సూర్య నమస్కారం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఇలా పెట్టుకొని శ్వాసను తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ చూడండి, ఇక్కడ లోయర్ బ్యాక్లో హిప్ దగ్గర మనకి ఒక స్ప్లిట్ ఏర్పడింది. ఓకేనా? అంటే మనకి ఏంటంటే ఒక లెగ్ ముందు ఉంది, ఇంకొక లెగ్ వెనుకాల. సో ఇక్కడ ఏదైతే టైట్నెస్ రోజు కూర్చొని అలవాటు పడిపోయి ఉంటాం కదా మనం, చైర్లో కూర్చొని సోఫాలో కూర్చొని, వాటికి ఇక్కడ ఈ టైట్నెస్ తొలగిపోయి లోయర్ బ్యాక్లో ఓకే నడుము కింది భాగంలో ఈ స్ప్లిట్ వల్ల బ్యాక్ పెయిన్ తొలగిపోతుంది, రాదు కూడా, రైట్. అలాగే ఇక్కడున్న స్వాదిష్టాన చక్ర, అంటే స్వాదిష్టాన చక్ర అంటారు, ఓకే. సో ఆ యొక్క చక్ర, ఆ వీల్ చక్రం అంటే వీల్ కదా, స్వాదిష్టాన చక్ర, ఓకే. దాన్ని సెక్స్ చక్ర అని ఇంగ్లీష్లో కూడా అంటారు. సో అక్కడ జెనిటల్ ఆర్గాన్స్ సంబంధించిన పవర్ సెంటర్ అని, జెనిటల్ ఆర్గాన్ అంటే జననాంగాలకు సంబంధించిన పవర్ సెంటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ యొక్క వీల్, ఇది అశ్వ సంచలనాసనం నుంచి వస్తుంది. సో అది వీక్ అయిందంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా వస్తాయి, రైట్. ఇలా ఉంటుంది కాలు. తర్వాత నెమ్మదిగా ఈ యొక్క కాళ్ళని పైకి తీసుకొని బ్యాక్ సైడ్ తీసుకొని లెఫ్ట్ లెగ్ని నెమ్మదిగా ముందుకు సేమ్. చూడండి, ఇప్పుడు ఎడమ కాలు ముందుకు వచ్చింది, కుడి కాలు ఇట్లా 45 డిగ్రీస్ యాంగిల్లో ముందుకు ఎరకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇలాగే పైకి చూస్తూ గాలి తీసుకుంటూ అట్లా ఒక 10 శ్వాసలు, కనీసం 10 శ్వాసలు ఉన్నాయి. తర్వాత నెమ్మది మళ్ళీ ఇదంతా
ఒకటే లెవెల్ తీసుకురావాలి. కాళ్ళు ముందుకి పెట్టేటప్పుడు కొంచెం చూసుకొని చేయండి రెగ్యులర్గా. రైట్? తర్వాత ఇంకా చాలా అనుకున్నప్పుడు పర్వతాసనంలోకి వచ్చేసి ఇట్లా నెమ్మదిగా స్లోగా బెండ్ ఫార్వర్డ్. శశంకాసన. మంచిగా టైం తీసుకుని స్లోగా కళ్ళు మూసుకొని చూశారు కదండి. ఈ యొక్క అశ్వసంచలనాసన చాలా మంచి ఆసనం అండి. ఇది లోయర్ బ్యాక్కి ఎంత నొప్పి, నడుము నొప్పి ఉన్నా సరే ఇది తొలగిపోవాల్సిందే. లోయర్ బ్యాక్, స్పెషల్ లోయర్ బ్యాక్ కనుక పెయిన్, అప్పర్ బ్యాక్ పెయిన్ కూడా తొలగిపోతుంటుంది. దాన్ని అప్పర్ బ్యాక్ పెయిన్ కూడా ఎట్లా తొలగించాలని నెక్స్ట్ వీడియో కూడా తెలుసుకుందాం. ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు కూడా ఎంప్టీ స్టమక్కి చేసుకోవాలి. పొద్దున్న సాయంత్రం 2 సార్లు చేసుకుంటే ఇంకా బ్యాక్ పెయిన్ ఎవరికైతే సతాయిస్తుంటుందో ఇది మాత్రం చేసుకోండి. మీకు ఎవ్వరు కూడా ఇంకా డాక్టర్ల జీవితంలో అవసరం పడదు. ఏ ఫిజియోథెరపీ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకే ఒక ఆసన అశ్వసంచలనాసన. దీనికి మీకు కావాలంటే అంటే లుక్ అప్ చేస్తారు, బ్యాక్వర్డ్ బెండింగ్ చేస్తారు. ఇప్పుడు లెగ్ ఏమో ఫార్వర్డ్ ఉంటుంది, ఇంకొక లెగ్ ఏమో బ్యాక్వర్డ్ ఉంటుంది. మన బాడీ ఇలా కరువు తీసుకొని పైకి చూస్తారు. అందుకని మీరు ఎంతనా పని చేయండి, కూర్చోండి ఎంత సుఖపెట్టినా నడుము నొప్పి వస్తుంటుంది. కాబట్టి ఈ యొక్క అశ్వసంచలనాసనం మాత్రం తిరుగు లేకుండా పనిచేస్తుంది. చాలామంది ఫిజియోథెరపీకి వెళ్తుంటారు బ్యాక్ పెయిన్కి. వెళ్ళండి, వెళ్తే మంచిది. ఎందుకు మంచిదంటే అక్కడ ఫిజియోథెరపీ డాక్టర్లు చదువుకుని ఉంటారు, వాళ్ళు కూడా పెట్టుకుంటారు క్లినిక్. ఎవరు రాకపోతే ఎట్లా, ఎవరో వెళ్తుండాలి కదా. సో వెళ్తూ ఉంటే మంచిదే. సో మీకు మాత్రం లేదు నాకు నొప్పి ఉంది నేను తొలగించుకోండి, ఇది చేస్తాను. రైట్? ఓం శాంతి.